భారతదేశంలో న్యాయస్థానాల్లో గత కొన్నేళ్లుగా న్యాయమూర్తుల నుంచి ఆయా కేసుల్లో పార్టీలోకి ఎదురవుతున్న ఒక ప్రశ్న, ఈ కేసులో రాజీ పడతారా? రాజీ పడే ఉద్దేశం ఉందా? పార్టీలు ఆ కేసులో రాజీ కుదుర్చుకుంటే రాజీ పడదాక కేసులు అయ్యి ఉండి, మేము రాజీ పడుతున్నామని పిటిషన్ కోర్టు ముందుకు చట్ట ప్రకారం అనుమతి ఉంటే దాఖలు చేసుకుంటే అది ప్రాసెస్ చేయడం చట్ట ప్రకారంగా ఒక పద్ధతి. న్యాయమూర్తులే మీరు రాజీ పడతారా అని అడగటం ఒక పద్ధతిలాగా కనిపిస్తోంది. ఇప్పుడు న్యాయస్థానాలు మీ మాట బదులు రాజీ పడతారా అన్న మాట ఎక్కువగా న్యాయమూర్తుల నుంచి వస్తున్న దగ్గర పార్టీలు రాజీ స్థానాలు అని వారిలో వారు అనుకునే స్థితికి వస్తే అది దేశంలో న్యాయ వ్యవస్థ యొక్క పరమోద్దేశానికే నష్టదాయకంగా, హానిదాయకంగా మారుతుందేమో. ఒకసారి ఈ విధానంపై ఆలోచించాల్సిన అవసరం ఉంది. సదుద్దేశంతో ఈ 4 మాటలు. కమ్యూనిస్ట్ ఇండియా వర్ధిల్లేను, కమ్యూనిస్ట్ విప్లవం వర్ధిల్లేను.